ఐ వాంట్ మై డాటర్ సృజన్. అంటే నేను చెప్పే వరకు అంజలి నీ బిడ్డ అని మీకు తెలీదా? తండ్రి ఎవరో అమ్మ చెప్తేనే తెలుస్తుంది. అంజలి నీ బిడ్డ. 24 గంటల్లో నా బిడ్డ అంజలిని తీసుకొచ్చి నా ముందు పెట్టాలి. రాగం తానం పల్లవి, రాగం తానం పల్లవి, నా మదిలోనే కదలాడి కడతేరమన్నవి. రాగం తానం పల్లవి, నా మదిలోనే కదలాడి కడతేరమన్నవి. రాగం తానం పల్లవి. నాదవర్తులై వేదమూర్తులై, నాదవర్తులై వేదమూర్తులై, రాగకీర్తులై త్రిమూర్తులై. రాగం తానం పల్లవి. కృష్ణవేణి, నీ తోడికోడలు కూచిపూడి డాన్స్ అద్దరగొడుతుంది కదా? అవును, బాగా అదరగొడుతుంది. దేవుడిది చాలా విశాలమైన హృదయం. ఇంత గొప్ప హార్ట్ ఇలాంటి వాళ్ళకు కూడా ఇచ్చాడు. అంటే అంటే ఈ నృత్యము మన కృష్ణా జిల్లాలో పుట్టిన కూచిపూడి నృత్యం. అది మన అదృష్టం మయూరి. అవునవును, నిజమే. భక్తి గీతాలు కృష్ణా తరంగాల సారంగ రాగాలు, కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు, సస్యకేదారాల స్వరసగాంధారాలు, సస్యకేదారాల స్వరసగాంధారాలు, సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు, సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు, క్షీరసాగర శయన దేవగాంధారిలో క్షీరసాగర శయన దేవగాంధారిలో నీ పద కీర్తన సేయగా పమ పదని రాగం తానం పల్లవి, నా మదిలోని కదలాడి కడతేరమన్నవి. రాగం తానం పల్లవి.
వదినా, అక్కడ అరవింద్ అంజలికి కన్ను కొట్టి బాగా అడ్వాన్స్ అయిపోతున్నాడు. తొందరగా పెళ్లి ముహూర్తాలు పెట్టుకోండి. అత్తయ్య ప్లీజ్. అయ్యా, మరో వారం రోజుల్లో దివ్యమైన పెళ్లి ముహూర్తం ఉంది. మీ ఉభయులకు అంగీకారం అయితే దాన్నే ఫిక్స్ చేస్తాను. అంటే ఈ అంజలి ఎవరో కనుక్కోడానికి నాకు డెడ్ లైన్ 1 వీక్. వారం రోజుల్లోనా ఏర్పాట్లు చేసుకోగలమా? రత్నప్రభ గారు, చెప్పండి లక్ష్మీనారాయణ గారు. వారం రోజుల్లో అని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. నిజం చెప్పాలంటే మీ హోదాకు తగ్గట్టుగా మ్యారేజ్ ఫంక్షన్ గ్రాండ్గా చేయాలి. కానీ నేను అలా చేయలేను. లక్ష్మీనారాయణ గారు, మీరేమీ మొహమాట పడకండి. మీకు కంఫర్టబుల్గా ఎలా వీలవుతుందంటే అలాగే పెళ్లి చేద్దాం. సింపుల్గా మన 2 కుటుంబాలు వస్తే చాలు. అక్క గతం మర్చిపోయిందో లేదో పక్కన పెట్టాలి. ఇంకా తన దగ్గర నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ ఉండదు. ఎలాంటి హడావిడి లేకుండా గుళ్ళో పెళ్లి చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. వదినా, పెళ్ళయ్యాక రిసెప్షన్ మనం గ్రాండ్ గా చేద్దాం. అదే ఆలోచిస్తున్నాను మయూరి. అవునక్క, పెళ్లి లక్ష్మీనారాయణ గారిది, రిసెప్షన్ మనది. అలాగే శశి. ఏం అరవింద్, వారం రోజుల పెళ్లి నీకోకేనా? లేకపోతే రేపే పెట్టించమంటావా? అత్తయ్య ప్లీజ్. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి వచ్చే గురువారం ఉదయం 10:30 చిరంజీవి యార్లగడ్డ అరవింద్ కుమార్ బాబుకి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కోవెలమూడి అంజలికి వివాహం జరిపించుటకు దైవజ్ఞులచే నిశ్చయించడమైనది. అయ్యా, ఉభయులు నిశ్చయితాంబూలాలు మార్చుకోండి. కృష్ణవేణి, మీ మావయ్య గారికి ఫోన్ చేయి. Mobile you're trying to reach is currently switched off or not reachable. Press it on switch off. మేడం, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. 1 అవర్లో తిరిగొస్తారని నువ్వు నాతో చెప్పావు. వస్తారనుకున్నాను మేడం. అమ్మా, నిశ్చయితాంబూలాలకి ముహూర్తం మించిపోతోంది. అమ్మా, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఈలోగానైనా తాంబూలాలు మార్చుకుంటే మంచిది. క్షమించండి లక్ష్మీనారాయణ గారు. అయ్యో, పర్వాలేదమ్మా. లక్ష్మీనారాయణ గారు, వెయిట్ చేస్తే
దుర్ముహూర్తం వచ్చేస్తుంది. కాబట్టి తాంబూలాలు మార్చుకుందాం. అలాగే. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయుతాం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. అయ్యా లక్ష్మీనారాయణ గారు తాంబూలం తీసుకోండి. నిశ్చితార్థ ముహూర్త సుముహూర్తోస్తు. అమ్మ తీసుకోండి. సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామానుకూల్యతా బల సిద్ధిరస్తు. అమ్మ ఇప్పుడు మీరు ఇవ్వండి. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు నిశ్చితార్థ ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా బల సిద్ధిరస్తు. అయం ముహూర్త సుముహూర్తోస్తు. చెయ్యలాగమ్మా. సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా బల సిద్ధిరస్తు. నిశ్చితార్థ ముహూర్త సుముహూర్తోస్తు. అయం ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏయ్ కృష్ణవేణి, ఆ రోజు నిశ్చితార్థం ఆపి నన్ను కొట్టి అవమానించి గెంటేశారు. ఈరోజు నీ అక్క కళ్ళల్లో కన్నీరు నింపి దాని లవర్ అరవింద్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను. కృష్ణవేణి, లేచి వెళ్ళిపోతున్నావా? ఇదే నీ ఓటమి, నా గెలుపు. నెక్స్ట్ అసలు సిసలు కథ మొదలవుతుంది. వెయిట్ అండ్ సీ. డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు ఆగి
గంటలోపు వస్తానని కోడలతో చెప్పి వెళ్లారు. నిశ్చితార్థం అయిపోయింది. వారం రోజుల్లో పెళ్లి. నిశ్చయ తాంబూలాలు తీసుకున్నాను. ఫోన్ చూశాను, నీ మెసేజ్ వచ్చింది. నేనే మెసేజ్ పెట్టాను. నిశ్చితార్థం అయిపోయాక మళ్ళీ మీరు లక్ష్మీనారాయణ గారింటికి వెళితే పరువు పోతుందని మెసేజ్ పెట్టాను. రత్న, ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ చెప్తే సరిపోతుందా సృజన్? నిజమే, కానీ అరవింద్ నీ మేనల్లుడు. నేను కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాను. నువ్వు లేకపోతే నిశ్చితార్థం ఎలా జరుగుతుంది సృజన్? అరవింద్ సంగతి పక్కన పెట్టు. నిశ్చితార్థానికి నువ్వు లేకపోతే లక్ష్మీనారాయణ గారు ఏమనుకుంటారు? రత్న, నిశ్చితార్థానికి నేను రాలేకపోయినందుకు లక్ష్మీనారాయణ గారికి ఫోన్ చేసి సారీ చెప్తాను. లక్ష్మీనారాయణ గారికి మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నిశ్చితార్థానికి ఎందుకు రాలేదో సమాధానం చెప్పవలసింది నాకు. రత్న, ఇంపార్టెంట్ విషయం అని చెప్పాను కదా. అదేంటో క్లారిటీతో చెప్పండి. ప్లీజ్ రత్న. దూరదర్శన్ డైరెక్టర్తో మాట్లాడి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళావా? కమాన్ రత్న. సృజన్, కొత్తగా అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? వాట్? ఆ రోజు నేను పార్క్కొచ్చినప్పుడు దూరదర్శన్ డైరెక్టర్తో మాట్లాడుతున్నాను అని అన్నావు. అవును. మీరసలు ఆ రోజు దూరదర్శన్ డైరెక్టర్తో మాట్లాడలేదు. మరుసటి రోజు నీ పిఏ ఫోన్ చేసి సృజన్ గారు ఇంటర్వ్యూ ఇస్తారు అని అడిగారట. అంటే పార్కులో మీరు నాతో చెప్పింది అబద్ధం. ఆ రోజే మీ తడబాటు మీద నాకు అనుమానం వచ్చింది. రత్న, నిశ్చితార్థం విషయం గురించి మాట్లాడడం అయిపోయింది. లీవ్ ఇట్. మళ్ళీ కొత్తగా ఇష్యూ ఏంటి? మీరు కొత్తగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి. నేను ట్రైడ్ అయ్యాను, తర్వాత మాట్లాడతాను రత్న, ప్లీజ్. సృజన్, మీరు కొన్ని విషయాలు నా దగ్గర దాస్తున్నారని నాకు అర్థమైంది. ఏదైనా ఉంటే మనసు విప్పి మనం డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ సృజన్. రత్న, నేను నీ దగ్గర ఏమీ దాచడం లేదు. పార్క్లోనే మిమ్మల్ని ఒక విషయం అడుగుదామనుకున్నాను, కానీ మన భార్యాభర్తల బంధాన్ని అవమానించినట్టుగా ఉంటుందని వదిలేశాను. బట్ ఈరోజు నిజమేమిటో అబద్ధమేమిటో తెలుసుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. అందుకే అడుగుతున్నాను. మీకింకొక లేడీతో ఎఫ్ఐఆర్ ఉందని నాకు తెలిసింది. మీకింకొక ఫ్యామిలీ ఉందా లేదా? నా మీద ప్రమాణం చేసి చెప్పండి.